ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉండే పరిస్థితి కూడా ఉండదు. అంతేకాకుండా నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని, మీరు 1,66,000 కోట్ల రూపాయలు అడుగుతున్నారు కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు ఎన్ని కేటాయింపులు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయింపులు చేయాలి. అసలు ఈ ప్రాజెక్టులో ఏదైనా ఒక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము ఎన్నికల ప్రణాళికలో పెట్టిందా? కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా హామీ ఇచ్చిందా? ఈరోజు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసి ఆయన నమోదించిన స్టేట్మెంట్ చూసి సీనియర్ ఆఫీసర్సే నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నాకు డిసెంబర్ 12వ తేదీన ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇదే 1,66,000 కోట్లు ఆ రోజు కూడా నా చేతికి ఇవ్వడం జరిగింది. సీఎం గారు ఏ అంశాలైతే పొందుపరిచారో, ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వివరాలు నాకు ఇచ్చారో వాటన్నిటిని కూడా ఆయా మంత్రులకు విభజించి నేను స్వయంగా ఆయన 23వ తారీఖు జనవరి 23వ తారీఖు నాడు నితిన్ గడ్కరీ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి, మనోహర్ ఖట్టర్ గారికి, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారికి నేను 23 జనవరి స్వయంగా నేను ఉత్తరాలు రాశాను. నేను వాళ్ళకి రాసినటువంటి ఉత్తరాలు కూడా అదే రోజు జనవరి 23కే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పంపించాను. మీరు నాకు ఉత్తరం రాశారు, ఈ అంశాలు ఎందుకో మీరు లేవనెత్తారు, వీటన్నిటిపైన కూడా నేను సంబంధిత మంత్రులకు ఉత్తరాలు రాస్తాను. ఆ కాపీలు మంత్రులకు రాసిన కాపీలు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించాను. ఇంత పద్ధతి ప్రకారం మేము పనిచేస్తాం. వాస్తవం ఈ రకంగా ఉంటే నా బాధ్యత నేను నెరవేర్చలేదని, నేను ప్రాజెక్టులను అడ్డుకుంటున్నానని ముఖ్యమంత్రి ఒక వితండవాదము చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నాకు ఉత్తరం రాసి 2.5 నెలలైంది. ఈ 2.5 నెలల్లో ప్రాజెక్టులను మంజూరు అవుతాయా? 1,55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరు అవుతాయా? అసలు ఏం మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు? రీజనల్ రింగ్ రోడ్ గురించి రాశారు. రీజనల్ రింగ్ రోడ్డు అసలు తయారు చేసిందే ప్రాజెక్టు మేము. నేను వ్యక్తిగతంగా ఇనిషియేటివ్ తీసుకొని మంజూరు చేయించినటువంటి ప్రాజెక్ట్ అది. ప్రధానమంత్రి గారిని ఒప్పించి చేశాను. దీని విషయంలో నేను కేసీఆర్ గారికి అనేక ఉత్తరాలు రాశాను, మీకు కూడా ఇప్పుడు కాపీలు ఇస్తున్నాను. అందులో రోడ్డుకు సంబంధించి భూసేకరణ ఏదైతే చేస్తామో దాంట్లో 50% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దానికి డబ్బులు జమ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి అడిగితే బడ్జెట్లో కేటాయింపులు చేసి కూడా ఆ రోజు కేసీఆర్ గారు నిధులు కేటాయించలేదు. ఆ విషయంలో 10 సార్లు నేను ఉత్తరాలు రాశాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాశాను. రీజనల్ రింగ్ రోడ్డు కావాల్సినటువంటి భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము నిధులు జమ చేయండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను.